ప్రధానమంత్రి ఆధ్వర్యంలో రైతుల కోసం పీఎం కిసాన్ యోజన అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది దేశవ్యాప్తంగా పేరుగాంచింది. అదే మెరుగైన చికిత్స కోసం ఆయుష్మాన్ భారత్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉచితంగా 5 లక్షల వరకు దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన ప్రజలు పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ యోజన కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకమని చెప్పాలి. రాష్ట్రంలో వెనుకబడిన ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడానికి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన ప్రతి కుటుంబంలో వారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు. ఈ పథకంలో 5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందుతారు. ఇది ప్రజలకు భద్రమైన చిహ్నంగా కూడా మారింది. దీనివల్ల అనేక మంది ప్రజలు ఇప్పటికే లబ్ధి పొందుతున్నారు. ఇది కేవలం కాగితాలకు మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో ప్రజల జీవితాలను కూడా మారుస్తుంది. ఆయుష్మాన్ భారత్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు చికిత్స ఉచితంగా పొందే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. జాతీయ ఆరోగ్య సంస్థ రికార్డులో ఉన్న అర్హులైన వారికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి, పన్ను చెల్లించని వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు కూడా ఆయుష్మాన్ కార్డ్ ద్వారా లబ్ధి పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్కి మీరు కూడా అర్హులో కాదో అనేది సులభంగా గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీ వివరాలు నమోదు చేస్తే మీరు అర్హులో కాదో తెలిసిపోతుంది.